వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ ఈరోజు తగ్గుతూ ఫ్లాట్ అంటే కొంచెం స్లైట్లీ అప్. నిన్న ఈరోజు మార్కెట్లో హాల్టింగ్ కనిపించింది. అంటే హాల్టింగ్ కనిపించడం అంటే ఇంకా తగ్గటానికి ఫర్ ది టైం బీయింగ్ ఏంటంటే ఇట్స్ వెయిటింగ్ ఫర్ సమ్ న్యూస్ అంతే. తర్వాత రూపీ వర్సెస్ డాలర్, కొద్దిగా రూపీ ఇంప్రూవ్ అవటం కూడా ఒక రీజన్ అంటున్నారు. తర్వాత అమెరికన్ డేటా ఒకటి వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఆ, అయితే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ బట్టి ఆల్రెడీ బాటమ్ అవుట్ అయిపోయిందా? ఫర్దర్ ఫాల్ ఇంకా ఉండదా? ఇక్కడి నుంచి రికవర్ అవుతుందా? ఇది అసలు ప్రశ్న. బట్ అయితే ఏంటంటే బాటమ్ అవుట్ అయిపోయింది అని చెప్పడానికి లేదు. ఇది రేంజ్లో లోవర్ లిబ్ మీద లోవర్ లెవెల్లో ఉంది కాబట్టి, లోవర్ బ్యాండ్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ మూవింగ్ టువార్డ్స్ హయ్యర్ బ్యాండ్. అది అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది మనం చెప్పలేము, కానీ ఎనీ టైం. బట్ ఏంటంటే కొద్దిగా 20 పాయింట్లు, 50 పాయింట్లు, 30 పాయింట్లు పెరిగితే అది దట్స్ నాట్ ఏ గుడ్ ఇండికేషన్. ఎందుకు గుడ్ ఇండికేషన్ కాదంటే అది నిలవచ్చు, నిలవకపోవచ్చు. దెర్ ఇస్ నో గ్యారంటీ. ఎందుకంటే పడేటప్పుడు 200 పాయింట్లు, 300 పాయింట్లు, 400 పాయింట్లు పడితే ఏం లాభం? 4 రోజులు 150 పాయింట్లు రికవర్ అయితే ఐదో రోజున 250 పాయింట్లు పడిపోయింది అనుకోండి. అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ డౌన్ ట్రెండ్, బేరిష్ మార్కెట్. తర్వాత ఎఫ్ఐఎస్ స్టిల్ సెల్లింగ్ లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పుడు ఈ రోజు కూడా 4,000 కోట్ల పైచిలకు వాళ్ళు అమ్మారు. కోర్స్ మన డిఐఎస్ కొంటున్నారు, బికాస్ వీ హ్యావ్ మనీ. లక్కీగా, లేకపోతే ఇది ఇండెక్స్ 15,000కు 16,000కు వచ్చి ఉండేది. డిఐఎస్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ. సిప్పులో వస్తున్నది మనీ. తర్వాత అదర్వైజ్ ఆల్సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఇండియన్ రిటైలర్స్. అది కొంచెం ఇది హెల్ప్ చేస్తున్నది. బట్ మార్కెట్ను పడిపోకుండా మాత్రం ఆపగలగటం లేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. అయినా పీక్ లెవెల్ 26,000 లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆ మాత్రం కరెక్షన్ తప్పదు. 22,000, 23,000 లెవెల్ కరెక్టే. మరి 19,000కి అలా వస్తే కొద్దిగా ఇబ్బందే. అంత తగ్గకూడదు. 19,000, 20,000 రేంజి అది అడ్వైజబుల్. అది చాలా ఇబ్బంది. ఇబ్బంది అంటే ఏం లేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్స్ అన్ని ఇంకొక 10-20% పడిపోతాయి. పోర్ట్ఫోలియో చూస్తే ఏంటంటే ఏడుపు వస్తుంది. సీనియర్స్కి ఏమి రాదులేండి, తెలిసిన వాళ్ళకి ఏముంది. దే లుక్ ఫర్ బయింగ్ ఆపర్చునిటీ. బయింగ్ ఆపర్చునిటీ వస్తుందా, వస్తే ఎక్కడొస్తుంది ఏంటి అది చూసుకుంటారు. అలా కాకుండా కొంచెం కొత్త వాళ్ళు, ముఖ్యంగా నేను కింద వీడియోలో చెప్పాను కదా, ఎవరైతే కొంత లిక్విడ్ క్యాష్ పెట్టుకోరో, ఎవరికైతే లిక్విడిటీ ప్రాబ్లమో వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు. అమ్మో ఏంటి ఇలా అయిపోయింది, డబ్బులన్నీ పెట్టేశాను, ఇప్పుడు ఏం చేయాలి? నా దగ్గర ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దామన్నా నా దగ్గర డబ్బులు లేవే అని ఆలోచిస్తుంటారు. అట్లా కాదు, ఎప్పుడు కూడా క్యాష్, యూ షుడ్ ఆల్వేస్ కీప్ సమ్ క్యాష్ విత్ యూ టు బి ఏబుల్ టు ఇన్వెస్ట్ ఫర్దర్. అట్లా కాకుండా ఉన్న వాళ్ళకి మాత్రం ఇబ్బందే. కొద్దిగా ఇబ్బంది అంటే ఏం లేదు, టెంపరీగా వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఆలోచనలో పడతారు. ఇది 3 నెలలు, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబరు, జనవరికి వచ్చాం. అంటే 3 నెలలు సాగతీయటం అంటే అర్థం ఏంటంటే కొద్దిగా కరెక్షన్ ఇది, ప్రాఫిట్ బుకింగ్ కాదు. నెల 2 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. 3 నెలలు దాటింది అంటే కరెక్షన్ మోడ్లో ఉన్నట్టే లెక్క. అంతేకాకుండా ఈ కరెక్షన్ కంప్లీట్ అయింది అని చెప్పడానికి ఎలాంటి తార్కాణం లేదు, ఎలాంటి ఇండికేషన్ లేదు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. బయింగ్, నాకు చాలామంది ఈ టైంలో కొనడానికి ఏం బాగుంటాయండి, ఏది కొనొచ్చు, యావరేజ్ చేయాలా అక్కర్లేదా, ఇట్లాంటి ప్రశ్నలు వేస్తున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరికీ ఆల్రెడీ 15వ తారీఖు, ఇంకొక 10-12 రోజులు,
10-12 రోజుల్లో ఎన్ని సెషన్స్ ఉంటాయండి? 6-7 సెషన్స్ ఉంటాయి. అంతేనా? 6-7 సెషన్స్ తర్వాత ఏంటి జరుగుతున్నది? ఇట్స్ ఎ బిగ్ ఈవెంట్. మెగా ఈవెంట్. ఏంటది మెగా ఈవెంట్ అంటే? దట్ ఈస్ బడ్జెట్. కదా! సో, మెగా ఈవెంట్, బడ్జెట్ ఈవెంట్ ఉంది గదా! ఈలోగా ఎందుకు సతమతం అయిపోవటం? బెటర్ వెయిట్ కదా! వెయిట్ అండ్ వాచ్. మార్కెట్‌ని చూసి, మార్కెట్ కండిషన్స్ చూసి, బడ్జెట్‌కి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతున్నదో చూసి అప్పుడు కొనుక్కుంటే బావుంటది కదా! ఓ రూపాయి ఎక్కువ పెట్టైనా పర్వాలేదు. ఇది ట్రెండ్ కన్ఫర్మ్ అయితే. కాబట్టి బడ్జెట్ లోపు నేను ఐ డోంట్ సీ ఎనీ సిగ్నిఫికెంట్ రికవరీ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు 2 రోజులు, 3 రోజులు పెరిగినా మళ్ళీ ఎప్పుడో మధ్యలో గప్పుకుని పడేస్తారు. ఎందుకంటే సెంటిమెంట్ ఇప్పటికీ బేరిష్‌గానే ఉంది. బేరిష్ సెంటిమెంట్‌లో ఏంటంటే, ఒకటి గుడ్ న్యూస్‌ని కూడా పెద్దగా పట్టించుకోరు. 2 బేరిష్ సెంటిమెంట్ ఏంటంటే, బేరిష్ సెంటిమెంట్‌లో సెల్ ఆన్ రైజ్ ఫార్ములా అప్లై చేస్తారు. అంటే పెరిగితే అమ్ముదాం. ఇంకా పెరిగితే నిఫ్టీ ఇంకొంచెం 200 పాయింట్లు పెరిగితే ఐ విల్ సెల్. ఆ మోడ్‌లో ఉంటారు. అందుకని పెరిగినప్పుడల్లా అమ్ముతూ ఉంటారు. పైకి లేచినప్పుడల్లా నెత్తి మీద మొట్టుతూ ఉంటారు గదా! అట్లాగా. పైకి లేచినప్పుడల్లా మొట్టుతుంటే ఏంటి పైకి లేవకుండా కిందనే ఉంటాడు అని. లేవనివ్వటం లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉంది గాబట్టి, ఇది ద వర్స్ట్ ఈజ్ ఓవర్. ఇక్కడి నుంచి రికవర్ అయిపోతుంది, పెరిగిపోతుందని చెప్పడానికి ఏమీ లేదు. అయితే 1%, 1.5% లేదా 2% పెద్ద క్యాండిల్ వచ్చిందనుకోండి. అప్పుడు ఆలోచించొచ్చు. బహుశా ఇక్కడి నుంచి రికవర్ అవుతుందేమో అని. పెద్ద క్యాండిల్ వచ్చే వరకు. పెద్ద క్యాండిల్ అంటే ఏంటంటే 1% అండ్ అబోవ్. 1% కంటే ఎక్కువే ఉండాలి. 250 అంటే ఆహ్, మోర్ థాన్ 200 పాయింట్స్ నిఫ్టీలో అప్ సైడ్ మూవ్‌మెంట్ వస్తే, అప్పుడు కొంచెం ఆలోచించొచ్చు. అంటే కొంచెం బయింగ్ వచ్చిందేమో, లేదా షార్ట్ కవరింగ్ కమ్ బయింగ్ వచ్చిందేమో అని ఆలోచించొచ్చు. చిన్న చిన్న 20 పాయింట్లు, 50 పాయింట్లు, 100 పాయింట్లు రైజ్‌కి మాత్రం టెంప్టేషన్ వద్దు. ఇది చూడపోతే నేను మిస్ అవుతానేమో, మార్కెట్లు ఇప్పుడు తగ్గున్నాయి. ఇప్పుడు కొనుక్కుంటే బావుంటదేమో అలా అనుకుంటుంటారు గదా! అది చెప్పలేం. అది మార్గ మధ్యంలో ఉన్నాం మనం అని అనుకోవాలి. కాబట్టి బెటర్ వెయిట్. బెటర్ వెయిట్ అండ్ వాచ్. హ్మ్. మనం చూద్దాం ఒకసారి నిఫ్టీ పొజిషన్, బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఎలా ఉందో చూద్దాం. ఎక్కడుంది? ఆ! దిస్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ. ఘోరంగా తగ్గింది. దీని పీక్ ఎంతంటే 54,000 చిల్లర. కదండీ! దీని పీకు 54,000 చిల్లర. అయితే ఇప్పుడు 48,000 దగ్గరకొచ్చింది నిన్నయితే. మొన్న. 48,000 నుంచి 48,700. నిన్న రికవర్ అయింది గానీ, ఈరోజు స్పందించలేదు. ఆ! ఇప్పటికీ కూడా 30స్ దగ్గరే ఉంది. 33. ఆర్ఎస్ఐ కొంచెం ఇంప్రూవ్ అయింది. ఎంఏసిడి ప్రయత్నిస్తున్నది ఇంప్రూవ్ అవ్వటానికి. ఏడీఎక్స్ కూడా పరిస్థితి ఏంటంటే, నాట్ షోయింగ్ ఎనీ సిగ్నిఫికెంట్ అప్ మూవ్. అంటే బ్యాంక్ నిఫ్టీ స్లోగా పికప్ అవ్వటానికి అవకాశం ఉంది. ఏదైనా పెద్ద అంటే పెద్ద జంప్ చేస్తే మాత్రం అక్కడ కొంచెం మనం వి కెన్ బ్యాంక్ అపాన్ ఇట్. అదర్‌వైజ్ ఇది టెంపరరీగా పెరుగుతున్నది అని అనుకోవాల్సిందే. అంటే 48,000కి దిగువకి వెళ్ళదు ఇంకా అని కన్ఫర్మ్‌గా చెప్పడానికి లేదు. అలర్ట్‌గా ఉండాలి అంతే. అంతకు మించి దిగకపోవచ్చు కూడా. కానీ డెఫినిట్‌గా ఇక్కడి నుంచి దిగదు అని చెప్పడానికి మాత్రం ఇక్కడేమి ఇండికేషన్ లేదు. నిఫ్టీ చూడండి. నిఫ్టీ మరి 26,200 నుంచి 23,200. 3,000 పాయింట్లు డన్. 3,000 పాయింట్స్. ఆ రికవరీ కూడా చూడండి ఇక్కడ.
నిటారుగా వి షేప్‌గా ఏమి రికవర్ అవ్వలా. కొద్దిగా సైడ్ వేస్ రికవర్ అయింది. ఈ సైడ్ వేస్ రికవర్ అయింది ఇక్కడ నిలుస్తుందా? మళ్ళీ 23,000కి దిగువకి వెళుతుందా? మరొక అంగ మరొక ఆహ్, లెగ్గు కిందకి వెయ్యొచ్చు అన్న సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి వెయిట్ అండ్ వాచే గాని బయింగ్‌కి వెళ్ళాల్సిన అవసరం నాకైతే కనిపించడం లేదు. హ్మ్. అలర్ట్‌గా ఉండాలి. ఇంకొంచెం పెరిగితేనో పెరుగుతుంది. పెరిగితే ఏమవుతుంది? అక్కడ నిలవాలి గదా! పెరగటం ఒకటి సరిపోదు కదా! 23,350 అక్కడ రెసిస్టెన్స్ ఉంది. 23,350ని రెసిస్టెన్స్‌ని అధిగమిస్తే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే 23,600 అది. 23,600 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎప్పుడైనా ఇప్పుడు 23,600 దాటి పైకి వెళ్ళినప్పుడు మాత్రమే యెస్ మార్కెట్‌లో కొంచెం అలజడి ఉంది. ఇంప్రూవ్‌మెంట్‌కి ఛాన్సెస్ ఉన్నాయంటే పికప్ అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవటమే తప్ప, అప్పటి వరకు గూడా నమ్మటానికి వీల్లేదు. ఎనీ టైమ్ ఇట్ మే ఫాల్ ఆన్ సమ్ ప్రిటెక్స్ట్. అది విషయం. ఓకే అండి. సో, మిగిలిన స్టాక్స్ అవన్నీ చూడక్కర్లేదు. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అవన్నీను. ఆహ్, ఎ ఇందులో వాలటైలిటీ ఇండెక్స్‌లో గూడా పెద్ద డిఫరెన్స్ రాలేదు. జస్ట్ కొద్దిగా స్లైట్‌గా తగ్గినట్టుంది 1% ఎంతో. అవేమి లేవు. సిగ్నిఫికెంట్‌గా ఏమి లేవు. డాలరు ఆహ్, ధర కొద్దిగా తగ్గింది. విత్ రిఫరెన్స్ టు రూపీ కొంచెం ఊరట కలిగిస్తున్నదది. అంతే తప్ప అంతకు మించి ఇంకేం లేదు. హ్మ్. అది సంగతి. ఓకేనండి. ఆ! సో, మార్కెటు రేపు చూద్దాం. రేపు సెటిల్మెంట్ తేలిపోతుంది. పడేస్తారా? లేకపోతే షార్ట్ కవరింగ్‌కొస్తారా? రేపు షార్ట్ కవరింగ్‌కొచ్చారంటే మాత్రం యెస్ కొంచెం లైఫ్ ఉన్నట్టే. రేపు మెల్లిగా పడేశారనుకోండి ఫినిష్. ఆ! అదొకటి ఆలోచించుకోవాలి. ఓకే అండి. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ నైట్. వెయిట్ అండ్ వాచ్. మార్కెట్ ఈస్ వెయిట్ అండ్ వాచ్.